నువ్వంత డిసప్పాయింట్ అవ్వకు. రామ ఖచ్చితంగా గెలుస్తుంది. అది చూసే వెళ్దాం. అది జరిగే పని కాదులే వదినా. సరే ఉండు, చూద్దాంలే. ఏంటి శివ ఇది? నా మనవరాలు ఆడుతుంది గెలుస్తుంది అని ఎంతో ఆశపడొచ్చాను. అక్కడ చూస్తే మొత్తానికి వెనకపడిపోయింది. ఆట మొదలైనప్పటి నుంచి గమనిస్తున్నాను. రామ దృష్టి ఆట మీద లేదు. అసలు మైదానంలో శౌర్య ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పోయినట్టు? రామా! Sorry, sir. Sorry, sir. ఏమిటి? తాతి అల్లుడు ఎంటర్ అయ్యాడు. Sir. సార్, అబ్బా అయ్యో ఏంటి సార్? రామ్, నేను వచ్చేసాను కదా. ఆట మధ్యలో ఇలా రావడం మంచిది కాదు. నువ్వు వెళ్ళి ఆడరామా. లేదు సార్, రక్తం కారిపోతుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. రామా రామా, నాకేం కాదు. హాస్పిటల్ కాదు ఇప్పుడు. ఆట ముఖ్యం. అయ్యో నువ్వు వెళ్ళి ఆడు. సార్. డాడీ, వీడెలా వచ్చాడు? ఇట్స్ ఓకే, లెట్స్ సీ. ఏం జరుగుతోందండి అక్కడ? రామాని ఓడించాలని ఎవరో కుట్ర చేశారు జానకి. శౌర్యని కొట్టి రామాని భయపెట్టినట్టున్నారు. నేను వెంటనే ఆర్జీకి ఫోన్ చేసి కనుక్కుంటాను బావగారు. అవసరం లేదు. రామాకి శౌర్యకి ఇది అగ్ని పరీక్ష. ఇంకా 2 పాయింట్ల అవతల టీం సాధిస్తే వాళ్ళు గెలుస్తారు. ఎలాగో శౌర్య వచ్చాడు కదా, స్కోర్ బోర్డు మారబోతుంది. చూస్తూ ఉండండి. సౌర్య, ఏంటిది? ఏమైంది? ఇప్పుడు కొట్టేస్తుంది కొట్టేస్తుంది. గెలిచిందండి. రామా,
అనుభవించాల్సిందే. నువ్వు కళ్ళు ఎర చేసినా పళ్ళు కొరికినా ఇది నిజం. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. చిన్నప్పటి నుంచి ఒకగానొక ఆడపిల్లవు కదా అని అల్లారు ముద్దుగా పెంచాను. కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను. కార్లు బంగళాలు కొన్నాను. నువ్వు ఏదడిగినా కాదనకుండా ఇచ్చాను. అదంతా నీలో అహంకారాన్ని పెంచింది. ఆ అహంకారమే ఇప్పుడు నీ అహాన్ని దెబ్బతీసింది. పాపమండి, అలా మాట్లాడకండి. తప్పు చేసిన వాళ్ళని నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకోరు. కల కోసం గోల్ కోసం కష్టపడే వాళ్ళ తీరు అలా ఉంటుంది. ఓపిగ్గా ఎదురు చూస్తే ఫలితం వచ్చి తీరుతుంది. కానీ నువ్వు అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలని కోరుకున్నావు. అలా వచ్చింది ఏది నిలబడదని నీకు అర్థం కావడం లేదు. ప్రేమ, పగ, ప్రతీకారం అంటూ తప్పుల మీద తప్పులు చేస్తూ నీ ప్రమేయం లేకుండా తల్లివి కూడా కాబోతున్నావు. ఇదంతా కర్మ కాకపోతే ఇంకేంటి? ముందు నా కళ్ళ కనిపించకుండా మీరు వెళ్ళిపోండి. నువ్వు ఈ జన్మకు మారవు. ఛ! అమ్మా అస్మిత, హే రామలక్ష్మి, ఏంటే నువ్వు గోడ కొట్టిన బంతిలా ఎంత తొక్కాలనుకుంటే అంత ఎత్తుకెదిగిపోతున్నావు? నా బతుకుని నాశనం చేసి నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావా? నిన్ను వదల్నే. నీకు సన్మానాలు, పేరు ప్రఖ్యాతలు ఏది ఉండకూడదు. ఉండనివ్వను. ఇప్పుడు నేను ఎంత ఏడుస్తున్నాను, దానికి 10 నువ్వు ఏడవాలి. ఏడిపిస్తాను.